ఆగస్ట్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యే ఫ్రీ బస్ స్కీమ్ గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. మహిళలు, అమ్మాయిలు లేదా ట్రాన్స్జెండర్లు ఏదైనా గవర్నమెంట్ ఐడి, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ చూపించి బస్సులో ఉచితంగా తిరగవచ్చు. కానీ అన్ని బస్సులలో ఉచితం కాదు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే ఉచితం. నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ప్రయాణించే బస్సుల్లో మరియు తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకి వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితం కాదు. ఈ ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసేందుకు గాను గవర్నమెంట్ ప్రతి సంవత్సరం దాదాపు 2,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఫ్రీ బస్ అనగానే మహిళల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ ని తట్టుకునేలాగా వచ్చే సంవత్సరం లోపు కొత్తగా 3,000 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అంతేనా, మరో 1,400 బస్సులను కూడా వచ్చే 2-3 ఏళ్లలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు.